అండి టుడే వచ్చి నేను చాలా రకాలతో పులిహోరలు చేస్తాను చెప్పాను కదా. ఈరోజు కొంచెం వెరైటీగా పాలక్ వాకాయతో పులిహోర చేశానండి. దీనికి కావాల్సినవి పాలకు పేస్టు, ఉడకపెట్టింది పేస్టు, వాకాయలు కొంచెంగా పేస్ట్ పక్కన పెట్టుకున్నాం ఉడకపెట్టి, వాకాయలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయి, కొత్తిమీర కొంచెం మిక్సీ చేసుకోవాలి. అది కొంచెం పక్కన పెట్టుకోవాలి. అన్నం ఉడకపెట్టుకున్న తర్వాత మనము ఈ పాలక్ పేస్ట్ని, ఈ వాకాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లిపాయ, జీలకర్ర వేసిన పేస్టు ఇవన్నీ కూడా నూనెలో వేయించుకోవాలి. కొంచెం వేయించుకున్న తర్వాత పోపు పెట్టి పులిహోరకి అన్నానికి కలుపుకోవడం అండి. ఇంతే సింపుల్. ఈ రెసిపీ మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాకాయ పాలక్ పులిహోర ఇది మనము పెరుగుతో కానీ రైతాతో కానీ తినచ్చు. పలావ్కి డిఫరెంట్గా కావాలనుకున్న వాళ్ళు ఇలాగా చేసుకుని తినచ్చు. ఎప్పుడు పలావ్లో తినాలన్నా, బిర్యానీ తినాలన్నా బోరింగ్గా ఉంటుంది కదండి. ఇలా డిఫరెంట్ వెరైటీస్ పిల్లలకి మీరు చేసి పెట్టచ్చు. ఈ టిప్ మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాకాయ పాలక్ పులిహోర.